ముంబై, ఇండియా, మే 24, 2026న వాంఖడే స్టేడియంలో జరిగిన కీలకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి సత్తా చాటింది. సీజన్లో 69వ మ్యాచ్లో సాధించిన ఈ నిర్ణయాత్మక విజయం ముంబై ఫ్రాంచైజీని ప్లేఆఫ్ల దిశగా పటిష్టమైన స్థితికి చేర్చింది. సొంత గడ్డపై తమ లీగ్ దశను ఘనంగా ముగించి ఓ గట్టి సందేశం పంపింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో డకడకలాడుతున్న 4వ స్థానంలో నిలిచింది. వారి ప్లేఆఫ్ ఆశలు తదుపరి మ్యాచ్ల ఫలితాలపై వేలాడుతున్నాయి. రాయల్స్ గెలిచి ఉంటే వారికి ప్లేఆఫ్ బెర్త్ ఖాయమై ఉండేది. ఇది సీజన్ చివర్లో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠను మరింత పెంచింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లకు, అభిమానుల కోలాహలానికి పెట్టింది పేరు. అలాంటి చోట పండుగ వాతావరణం నెలకొంది. ఇది భారీ స్కోర్ల మ్యాచ్కు వేదికగా నిలిచింది. రెండు జట్లు అంచనాలకు తగ్గట్టే ఉత్కంఠభరితమైన పోరును అందించాయి. శక్తివంతమైన బ్యాటింగ్ విన్యాసాలు, వ్యూహాత్మక బౌలింగ్తో ప్రేక్షకులను అలరించాయి. పిచ్ ఎప్పుడూ ఒకే విధంగా మంచి బౌన్స్ను అందిస్తుంది, స్ట్రోక్ మేకింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో బ్యాటర్లు ఆటపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. బ్యాటింగ్ పారడైజ్ అనే తన పేరుకు తగ్గట్టే పిచ్ కూడా వ్యవహరించింది. మొత్తం 10 జట్లతో 74 మ్యాచ్లతో సంప్రదాయ ప్లేఆఫ్ నిర్మాణంతో కొనసాగుతున్న ఐపీఎల్ 19వ ఎడిషన్ 2026 సీజన్కు ఈ మ్యాచ్ ఒక చిన్న ఉదాహరణ. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఒక గెలుపుతో ముగిసిపోయేది కాదు. టోర్నమెంట్ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఇది రెండు ఫ్రాంచైజీల భవిష్యత్తు కథనాన్ని నిర్దేశిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు కనిపించాయి. ముఖ్యంగా కెప్టెన్ రియాన్ పరాగ్ నుండి. 2026 సీజన్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన పరాగ్ ఒక మంచి ఆల్రౌండర్గా ఎంతగానో ఎదిగాడని నిరూపించుకున్నాడు. బ్యాటింగ్లో ముందుండి అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అలాగే తన పార్ట్ టైమ్ స్పిన్తో కూడా తన వంతు పాలుపంచుకున్నాడు. ముంబై ఇండియన్స్కి ఒక ఛాలెంజింగ్ టార్గెట్ సెట్ చేయడంలో అతని దూకుడైనప్పటికీ పకడ్బందీ ప్రణాళికతో కూడిన ఆట కీలకమైంది. అతనికి తోడుగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ డోనోవన్ ఫెరీరా కీలకమైన పరుగులు జోడించాడు. అతను మధ్య ఓవర్లలో బాదిన భారీ షాట్లు జట్టుకు ఎంతో అవసరమైన ఊపునిచ్చాయి. స్కోరు వేగాన్ని పెంచే ఫెరీరా తీరు రాయల్స్ జట్టులో అతని విలువను చాటి చెప్పింది. చెన్నై సూపర్ కింగ్స్లో విజయవంతమైన ప్రస్థానం తర్వాత 2026 సీజన్కు రాజస్థాన్ రాయల్స్కి తిరిగి వచ్చిన రవీంద్ర జడేజా కూడా కీలకమైన ప్రభావాన్ని చూపాడు. తన పొదుపైన ఎడమచేతి ఆర్టాక్స్ బౌలింగ్తోనూ, అలాగే బ్యాట్తో కీలక సమయాల్లో చేసిన పరుగులు కూడా జట్టుకు ఎంతో కలిసొచ్చాయి. రాజస్థాన్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినా ముంబై ఇండియన్స్ చేజ్ మాత్రం చాలా పవర్ఫుల్గా మారింది. రాజస్థాన్ బౌలింగ్ అటాక్ని ఎడమచేతి వాటం పేసర్ నాండ్రే బర్గర్ ముందుండి నడిపించాడు. మొదట్లో ముంబైని బాగానే దెబ్బతీశాడు. 2024లో ఐపీఎల్ అరంగేట్రం చేసి రాయల్స్కి నిలకడగా రాణిస్తున్న బర్గర్ తన వేగం, స్వింగ్తో ముంబై టాప్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టి కీలక వికెట్లు పడగొట్టాడు. అతను చేసిన బౌలింగ్ రాయల్స్కి కీలకమైన వికెట్లు తీసుకొచ్చి మ్యాచ్ చాలా వరకు వారిని పోటీలో నిలిపింది. కానీ ముంబై బ్యాటింగ్ డెప్త్ నుండి వచ్చిన నిరంతర ఒత్తిడి చివరికి మ్యాచ్ని వాళ్లవైపు తిప్పుకుంది. టీ20 క్రికెట్లో ఆల్రౌండర్ల వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్తో మరోసారి తెలిసింది. రెండు జట్లు కూడా మ్యాచ్లో వచ్చే హెచ్చుతగ్గులను చక్కదిద్దడానికి తమ ఆల్రౌండర్ల మీదే ఎక్కువగా ఆధారపడ్డాయి. ఈ నిర్ణయాత్మకమైన చేజింగ్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ పెట్టిన భారీ స్కోరుని మెల్లమెల్లగా కరిగించుకుంటూ వచ్చారు. ఐపీఎల్లో వాళ్లు ఎందుకు ఎప్పుడూ ఒక నిలకడైన జట్టుగా ఉంటారో ఈ మ్యాచ్తో మళ్లీ చూపించారు. వాళ్ల బ్యాటింగ్ లైనప్ వాంఖడే పిచ్కి చక్కగా అలవాటుపడి కావాల్సిన రన్రేట్ ఎప్పుడూ అదుపు తప్పకుండా చూసుకుంది. కీలక భాగస్వామ్యాలు ఇన్నింగ్స్కి గట్టి పునాది వేశాయి. రాజస్థాన్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఒత్తిడిలోకి నెట్టాయి. ముఖ్యంగా మధ్యతరగతి బ్యాట్స్మెన్ల నుండి కీలకమైన పరుగులు వచ్చాయి. వాళ్లు ఒత్తిడిని తట్టుకుని అవసరమైనప్పుడు ఎదురుదాడికి దిగారు. వాంఖడే ప్రేక్షకులు తమ జట్టుకు హోరెత్తించే మద్దతు ఇస్తారు కదా, వాళ్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించారు. ఉద్వేగభరితమైన వాతావరణాన్ని సృష్టించి సొంత జట్టు ఛేదనకు మరింత ఊపిరిపోశారు. ఈ గెలుపు ముంబై ఇండియన్స్కి చాలా కీలకం. దీంతో లీగ్ దశ ముగిసే సమయానికి వాళ్లు ప్లేఆఫ్స్లోని టాప్ 4 స్థానాల్లో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ప్లేఆఫ్స్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈ ఓటమితో వారి ప్లేఆఫ్స్ భవిష్యత్తు ఇప్పుడు మిగిలిన లీగ్ మ్యాచ్ల ఫలితాలపై తేలుతుంది. 69వ మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్ సమీకరణాలనే మార్చేసింది. 2026 ఐపీఎల్ సీజన్కు మరింత ఉత్కంఠను పెంచింది. 10 గట్టి జట్లు, ఒక బిజీ షెడ్యూల్ ఉండే ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ఎప్పుడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్లనే చూపిస్తూ ఉంటుంది. లీగ్ ఇప్పుడు ఎలిమినేటర్, క్వాలిఫైయర్ దశలకు చేరుకుంటున్న తరుణంలో జట్లు ఇలాంటి ప్రదర్శనల గురించి ఆలోచిస్తాయి. ఛాంపియన్షిప్ గెలవడానికో లేక తొందరగా నిష్క్రమించడానికో ప్రతి పరుగు,
ప్రతి వికెట్ ఎంత కీలకమో వాళ్లకి అర్థమవుతుంది. 2026 ఐపీఎల్ అంటేనే అత్యున్నత స్థాయి టీ20 క్రికెట్కు ఒక నిదర్శనం. వ్యక్తిగత ప్రతిభ, సమిష్టి కృషి టోర్నమెంట్ కథనాన్ని ఎప్పుడూ చాటుతూ ఉంటాయి.